హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. న్యూస్ అనాలిసిస్ వీడియోకి స్వాగతం. చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళకి ఎవరికైనా వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా అంశాలు ఉన్నాయి. ఢిల్లీలో జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు కేంద్ర ప్రభుత్వం ఫస్ట్ టైం దిగొచ్చిందండి. నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన 12 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం ఆయన ఇంకా దిగి రావాల్సి వచ్చింది. యాక్చువల్లీ నిన్న ఒక ట్వీట్ చేశారు, ఈ పేపర్ లీకేజీ అంశం మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని. అయినా సరే యువత ఆందోళన చల్లారలా, ప్రతిపక్షాల ఆందోళన చల్లారలా, పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగట్లా. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని చెప్పి వాళ్ళు పట్టు కూర్చున్నారు. మళ్ళీ నిన్న అర్ధరాత్రి 12 తర్వాత ప్రధాని మోదీ గారు మరో వీడియో సందేశం రిలీజ్ చేశారు. క్యాబినెట్లో మేము చర్చిస్తాము, ఒక కఠినమైన బిల్లు తీసుకొస్తాము పేపర్ లీకేజీ అంశం మీద అని. అప్పుడు ఆయన వీడియో రిలీజ్ చేయడం, మరోవైపు సోనం వాంగ్చుక్ కూడా ఈ గొడవలు హింసాత్మకంగా మారుతున్నాయేమో అని ఆయన కూడా నిరాహార దీక్ష విరమించడం, ఇవన్నీ జరిగాయన్నమాట. సో ఇదిగోండి రంగంలోకి ప్రధాని నేడు చర్చలు. అర్ధరాత్రి సోనం వాంగ్చుక్ 26 రోజుల దీక్ష విరమణ, హింస చెలరేగే ప్రమాదం ఉందని విరమిస్తున్నానని వెల్లడి. అంతకుముందు ప్రధాని ప్రత్యేక హామీలు, చకచకా నిర్ణయాలు. పేపర్ల లీక్లపై విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిపై బదిలీ వేటు. నేడు మంత్రులతో కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధుల భేటీ. విద్యార్థుల భవిష్యత్తును కాలరాసే వారిని ఉపేక్షించబోమన్న మోదీ. ఇదిగోండి లీక్లకు చెక్ పెట్టేలా బిల్లు. నేటి కేబినెట్లో నిర్ణయం, సాధ్యమైనంత త్వరలో పార్లమెంట్లో ఆమోదం. అర్ధరాత్రి వీడియో సందేశంలో ప్రధాని మోదీ వెల్లడి. లీక్లపై మరిన్ని కఠిన చర్యలు ఉంటాయని స్పష్టీకరణ. సో 26 రోజులు సోనం వాంగ్చుక్ గారి ఆమరణ నిరాహార దీక్ష అండ్ సీజేపీ ఆందోళనలు, వారికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రోడ్డెక్కడం. సో ఇదంతా కూడా కేంద్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఫస్ట్ టైం ఈ 12 ఏళ్ల బీజేపీ ఎన్డీఏ అధికారంలో ఫస్ట్ టైం ఇంత భారీ స్థాయిలో ఉద్యమం జరగడం, ఢిల్లీలో ఇంత ఉద్రిక్తగా జరగడం. పార్టీలకు సంబంధం లేని యువత, టీనేజ్ యువత కూడా రోడ్డెక్కేస్తున్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ పూర్తిగా తెలియకపోయినా రోడ్డు ఎక్కుతున్నారు. అది దేశవ్యాప్తంగా కూడా పాకింది. నిన్నటికి నిన్న విజయవాడలో కూడా జరిగింది తెలుసా. నిన్న సాయంత్రం హైదరాబాదు, విజయవాడ, రేపొద్దున వైజాగ్లో జరిగిన ఆశ్చర్యం. అంటే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని సిటీస్లో కూడా ఈ ఉద్యమం ఊపందుకుంది. సో అది కేంద్రానికి ఒక ప్రమాద ఘంటిక. అందుకే కేంద్రం దిగొచ్చింది. సో ఈరోజు కేబినెట్ భేటీ జరగబోతోంది. ఒక బిల్లు తీసుకురాబోతున్నారు. ఆ బిల్లును పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టబోతున్నారు. కానీ సీజేపీ ఆందోళన విరమిస్తారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళ ప్రధాన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేదే. అది చాలా కీలకమైన అప్డేట్స్. ఈరోజు మేబీ అన్ని పత్రికల్లో అదే రాసి ఉంటారు. ఇందులో రాయలేదా? దీనిలో ఎక్కడ రాశారు? ఇక్కడ రాశారు. అవే డిమాండ్లు, అదే ప్రతిష్టంభన. 4 రోజులుగా ఉభయ సభల్లో ఒకే తంతు పునరావృతం. పార్లమెంట్లో షరతులు లేని చర్చలకు సిద్ధమన్న కేంద్రం, ప్రధాని రాజీనామా తర్వాత చర్చలకు రెడీ అన్న విపక్షాలు. పేపర్ లీకేజీల నియంత్రణకు బిల్లు, లీకేజీ నిందితులకు కఠిన శిక్షల మోదీ. నేటి కేబినెట్ భేటీలో ముసాయిదా బిల్లుపై చర్చ. జడ్జి గ్రోవర్ సారథ్యంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు అని చెప్పి వాంగ్చుక్ దీక్ష విరమణ, ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా ఉద్యమంపై ఉక్కుపాదం, ఆందోళనకారులపై ఎన్ఎస్ఏ చట్టం కింద చర్యలు. కేసు నమోదు చేయకుండానే 12 రోజుల నుంచి 12 నెలల పాటు నిర్బంధించే అవకాశం. సాధారణ ప్రక్రియ, ఆందోళనతో ముడిపెట్టొద్దు. ఢిల్లీ పోలీస్. ఆందోళనలో పాల్గొన్న వారి పాస్పోర్టుల రద్దుకు నిర్ణయం. అబ్బో, ముంబై పోలీసుపై వేటు. ఈ కేసులో ఇరికిస్తాను. చచ్చిన బొద్దింకను ఇన్స్టాలో పోస్ట్ చేసి సీజేపీపై కామెంట్లు. సిఆర్పీఎఫ్ కమాండెంట్ సోనియా షెహరాత్పై చర్య. విద్యార్థులను ఆందోళన వైపు మళ్ళనివ్వద్దు. వర్సిటీ వీసీలకు ఏఐయు లేఖ. సో ఈరోజు సీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలకు రెడీ అవుతోంది. ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనకు హజారే మద్దతు. సమస్యలను వినాలని మోదీకి లేక. సీజేపీ ఆందోళనపై ఎన్ఐఏ విచారణ జరిపించండి. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. అది అలాగే విద్యార్థులకు మేమున్నామని చెప్పి రాహుల్ గాంధీ చెప్పడం. అండ్ యువత భవితే ముఖ్యం, అదే మా ప్రాధాన్యం, ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాము. అండ్ నిన్న అర్ధరాత్రి ఒక కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పడం. ఇవన్నీ కూడా చక్కచక్క జరిగిన పరిణామాలు ఇచ్చారు. అన్ని పత్రికల్లో హైలైట్ చేశారు. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అదే హైలైట్ చేశారు. సో ఇది పక్కన పెడితే, ప్రతి 4 నెలలకు నగదు. దీపం లబ్ధిదారుల ఖాతాల్లో జమ. వరి వేయకుండా రైతులకు అవగాహన. అర్హులైన చేనేత కార్మికులందరికీ నేతన్న సేవలో. చేపల మేత ఎగుమతులపై నియంత్రణ. మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలు. దీపం 2 పథకం కింద ఇకపై 4 నెలలకు ఒకసారి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించి లబ్ధిదారుల ఖాతాల్లో ఒకేసారి నగదు జమ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రభుత్వం ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారులు మొదట డబ్బు చెల్లించి సిలిండర్లు కొనుక్కున్నాక ప్రభుత్వం వారి ఖాతాల్లో నగదు జమ చేస్తోంది.
ఇకపై లబ్ధిదారులు సిలిండర్లు ఎప్పుడు బుక్ చేసుకున్నారనే దాంతో సంబంధం లేకుండా 4 నెలలకు ఒకసారి వారి ఖాతాల్లో జమ చేస్తారు అని ఇది సీఎం గారు మీటింగ్లో చెప్పుకొచ్చారనమాట. సో ఇక్కడ నేతన్న సేవలో అమలులో కొన్ని అర్హులకు అన్యాయం జరుగుతుందనేది ప్రభుత్వం గ్రహించాలి. అర్హుల గుర్తింపు సరిగ్గా జరగట్లేదు అనేది కూడా ప్రభుత్వం ఒకసారి గ్రహించాలి. ఇక దస్త్రాల ఫోర్జరీ అక్రమ రిజిస్ట్రేషన్కు తమ్మినేనే వ్యూహకర్త. ఆయన కుటుంబ సభ్యులందరిది కీలక పాత్ర. వారి సంస్థలో ఉద్యోగులే వాంగ్మూలాలు ఇచ్చారు. నిందితులను విచారించాలి, ముందస్తు బెయిల్ ఇవ్వొద్దు. హైకోర్టులో వాదనలు వినిపించిన పీపీ సోమవారం నిర్ణయం ప్రకటిస్తామన్న న్యాయమూర్తి. భూ యజమాని బతికి ఉండగానే మరణ ధృవీకరణ పత్రం సృష్టించడం, కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యవహారంలో వైకాపా నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగులది కీలక పాత్ర అని పోలీసుల తరపున పీపీఎం లక్ష్మీనారాయణ హైకోర్టులో వాదనలు వినిపించారు. సో దీని మొత్తానికి వ్యూహకర్త తమ్మినేనే. పాపం ఇతనికి అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ వేస్తారు, అమాయకుడు, కక్ష సాధింపు ప్రభుత్వం అని. బతికున్నోడిని చనిపోయినట్టు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వాళ్ళ భూమిని కొట్టేయడం అమాయకత్వం కిందకు వస్తుందా జగన్మోహన్ రెడ్డి గారు అని అడగాలని ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఆ పార్టీలో అలాగే వస్తుందేమని నేను వదిలేస్తాను అంతే. ఇక సీదిరి అప్పలరాజు గారికి 14 రోజులు రిమాండ్ విధించారు. గొర్రెల కాపరి మృతి కేసులో పలాస కోర్టు ఆదేశం. ద్విచక్ర వాహనంతో గొర్రెల కాపరి దానయ్యను ఢీకొట్టి ఆయన మృతికి కారణమైన కుమారుడిని తప్పించేందుకు కుట్ర పన్నిన కేసులో అరెస్ట్ అయిన వైకాపా నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించిందండి. ఇక ఎస్బీఐ 100 కోట్ల ఉపకార వేతనాలు ఇవ్వబోతోందంట. 25,000 మందికి పైగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2026ని ప్రారంభిస్తున్నారంట. ఇక సర్ తుదిగడువు నేడే అన్కనెక్టబుల్ ఓటర్లు 44.40 లక్షలు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో ఎన్యూమరేషన్ పత్రాలు సమర్పించడానికి శుక్రవారంతో గడువు ముగియనుంది. తొలి గడువు 14నే ముగిసిన ఎన్నికల సంఘం 24 వరకు పొడిగించింది. శుక్రవారం తుది నివేదికను ప్రకటించింది. గడువు పెంపుతో బిఎల్ఓలు ఇంటింటికి వెళ్ళి అన్ట్రేసబుల్ ఆబ్సెంట్ విభాగంలో చూపిన వారి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. కొందరు వివరాలు లభ్యం కాకపోవడంతో వివరాలు నమోదు చేసింది ఈఎఫ్లు సమర్పించారంట. సో 44,40,277 మంది అన్కలెక్టబుల్ ఓటర్లుగా గుర్తించి 100% డిజిటలైజేషన్ పూర్తి చేశారంట. అంటే మన రాష్ట్రంలో 44 లక్షల ఓట్లు పోబోతున్నాయి. యాక్చువల్లీ దానిలో మిగిలిన నిరూపించుకుంటే ఒక 25-30 లక్షల వరకు పోతాయేమో అనుకున్నాను, కానీ 44 లక్షలు అంటే పెద్ద నెంబరే. అది చూడొచ్చు. ఇక రంగరిస్తే రంగు తెలుస్తుంది. కుంకుమ నేడు రంపచోడవరంలో మెగా పీటీఎం హాజరు కానున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని పాఠశాలల్లో కూడా మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరగబోతోందండి. అలాగే కోవిడ్ నియంత్రణకు 34 రకాల ఔషధాలు సిద్ధం. ఇక భూ రికార్డుల శాశ్వత భద్రతకు మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు 7 జిల్లాల్లోని 89 రీసర్వే గ్రామాల్లో అమలు. మీ భూమి బ్లాక్ చైన్ విధానం ద్వారా భూ రికార్డులకు శాశ్వత భద్రత లభిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఒకే వేదికపైకి వస్తాయనే ఇబ్బందులు లేకుండా క్రయ విక్రయాలు చేసుకోవచ్చని వివరించారు. సో ఇది చూడొచ్చు. 2 జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రుల నియామకమంట, 2 కొత్త జిల్లాలకు. తిరుమల ఘాట్ రోడ్లో శాస్త్రోక్తంగా విగ్రహ పునఃప్రతిష్ఠ. అమరావతిలో పిఎన్బి క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్. రాష్ట్ర ప్రభుత్వం పిఎన్బి మధ్య ఒప్పందం. క్వాంటమ్ డీప్ టెక్నాలజీ కేంద్రంగా ఏపీ. అమరావతిని క్వాంటమ్ సహా డీప్ టెక్నాలజీకు కేంద్రంగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో క్వాంటమ్ ఫైనాన్స్ ఇన్నోవేషన్ హబ్ను పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం కీలక మైలురాయని అభివర్ణించారు. మంచిది. సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం ఎందుకు? విశాఖలో పిఎల్సిఎఫ్ ఏర్పాటును తప్పుపట్టిన హైకోర్టు. సినిమాకు ఏ సర్టిఫికెట్లు ఎందుకు? ఉండాలిగా సర్టిఫికెట్లు, సెన్సార్ నిబంధనలు ఉండాలిగా. ఇక దానయ్య బతికే అవకాశం ఉన్న ఆసుపత్రికి తరలించలేదు. మాజీ మంత్రి సీదిరిని విడుదల చేస్తే దర్యాప్తుపై ప్రభావం. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు. వీలైతే ఆ రిమాండ్ రిపోర్టు జగన్మోహన్ రెడ్డి గారికి పంపించండి. బైక్తో గుద్దేసిన తర్వాత అతను బతికే అవకాశం ఉన్నా సరే ఆ ప్రయత్నం చేయలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. ఎంత మనిషిలో ఏ కోశాన ఒక చిన్న మానవత్వం ఉన్నా సరే యాక్సిడెంట్ చేశాక ఆ మనిషిని మనం హాస్పిటల్కి తీసుకువెళ్తాం. ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి. బాగా డబ్బులు ఉన్నాయిగా, మంత్రి హోదాలో పనిచేసిన వ్యక్తిగా హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తే పోయేదేముంది? మనిషి ప్రాణాల విలువ తెలిసిన డాక్టరే అప్పలరాజు గారు, ఆయన అలా చేయడం తప్పే కదా. ఇక విద్యార్థుల ఆందోళన విచ్ఛిన్నకర శక్తుల చేతుల్లోకి వెళ్ళింది. ఎక్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
అదనపు ఖర్చులకు కత్తెర, పంచాయతీల్లో నిధుల వ్యయంపై నియంత్రణ, బోగస్ బిల్లులు, అనవసర పనులకు ముక్తాడు. ఇక స్వర్ణగిరి బంగారు గని పేరు మారుస్తూ ఉత్తర్వు జారీ. ఆగస్టు 1 నుంచి రైతు బజార్లు, మిల్లుల వద్ద తక్కువ ధరకే బియ్యం. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్. రెండో రోజు భూమన ఆక్రమణలో కూల్చివేత జరిగింది. ఇక స్థానిక ఎన్నికల్లో గెలవాలి. ఆగస్టు 15 నుంచి 4 నెలల పాటు గ్రామాలకు వెళ్ళాలి. కోనసీమ జిల్లా వైకాపా ముఖ్య నేతలతో మాజీ సీఎం జగన్. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం గెలవాలి, సో మీరు మొత్తం జనంలో తిరగండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్లు ఇచ్చారంట వాళ్ళకి. ఇక ఎమ్మెల్సీ అనంతబాబుకు చొక్కెదురు. జైలులో బి కేటగిరీ సదుపాయాలకు కోర్టు తిరస్కారం. కాకినాడలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం కేసులో ప్రధాన నిందితుడు వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టులో చొక్కెదురైంది. బి కేటగిరీ సదుపాయాలు కల్పించాలని వేసిన పిటిషన్ను కొట్టేసిందనమాట కోర్టు. తప్పులు చేసి జైలుకి వెళ్ళాక కూడా వీఐపీ కేటగిరీలో రాజభోగాలు అనుభవించాలనుకునే వాళ్ళకి ఇటువంటి తీర్పులు మంచిది. 36 గంటల్లో 1200 మిల్లీమీటర్ల వాన. అన్ని దేశాల్లో మితిమీరిన వాచ్ ఔషధాల వినియోగం. కాంగ్రెస్పై ఆప్ గుర్రు. నీట్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కాంగ్రెస్ ఆప్ల మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టాయి. కస్టడీలో అసహజ మరణంపై ప్రాథమిక విచారణ జరపాల్సిందే. గుజరాత్ ఘటనపై సిట్ ఏర్పాటుకు ఆదేశిస్తూ సుప్రీం వెల్లడి. మా రాష్ట్రంలో చాలా జరిగాయి. ఇక 4వ రోజు స్తంభించిన పార్లమెంటు. మంత్రి ధర్మేంద్ర రాజీనామాకు విపక్షం పట్టు. ప్రధాని ప్రకటనపై పెదవిరుపు. స్పీకర్తో ఉభయ పక్షాల నేతల భేటీ. పాపం 4 రోజుల నుంచి బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది ఈ పార్లమెంట్ సెషన్స్ మీద. మంచి బిల్లులు పెట్టాలనుకుంది. కానీ తీరా చూస్తే దేశంలో రైతులు, యువత రోడ్డెక్కారు. వాళ్ళకు మద్దతుగా కాంగ్రెస్ రోడ్డెక్కింది. దాంతో ఇక్కడ సభ కూడా అట్టుడుకుతోంది. బేబీ ఫుడ్లో చక్కెర నియంత్రించాలి. పార్లమెంటరీ కమిటీ సిఫార్సు. రోడ్డు ప్రమాదాల్లో గంటకు 21 మరణాలు. చూడండి, గత సంవత్సరంలో దేశంలో 5,13,563 రోడ్డు ప్రమాదాలు సంభవించిన ప్రతి గంటకు 21 మంది చనిపోతున్నారు రోడ్డు ప్రమాదాల్లో. ఇండియాలో చాలా దారుణం. గంటకు 21 మంది. బదిరులకు డిగ్రీ కళాశాల. రాష్ట్రంలో తొలిసారిగా బాపట్ల జిల్లాలో ఏర్పాటు. ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రవేశం అంట. ఇక ఎస్ఎంఎస్, కాల్ హిస్టరీ, ఫోన్ సెట్టింగ్ అన్నీ గూగుల్ లెక్కలోకే. ఉచితంగా ఇచ్చే 15 GB పరిమితిలోనే కొత్త నియంత్రణలు తెచ్చిన గూగుల్. కాల్ హిస్టరీ, ఫోన్ సెట్టింగ్స్ అన్నీ కూడా గూగుల్ లెక్కలోకి వెళ్ళిపోతాయా? గూగుల్ డేటా లెక్కల్లోకి వెళ్ళిపోతాయా? అప్పుడు మనం ఆ 15 GB కాకుండా ఎక్స్ట్రా కొనుక్కోవాలా? చేనేత కార్మికులకు తీపి కబురు. నేతన్న సేవల పథకానికి పచ్చజెండా. 51,952 మందికి ఏడాదికి 25,000 చొప్పున సాయం. అర్హుల గుర్తింపులో కొంత తప్పు జరుగుతుందేమో చూడాలి. అది నాకు కొంతమంది అర్హులు నాకు మెసేజ్ పెట్టారు, చేనేత కార్మికులే మేము లబ్ధిదారులుగా లేము, మాకు ఇవ్వట్లేదు అని. సో ప్రభుత్వం ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఇక వైకాపా విషం కక్కుతుంటే మీరేం చేస్తున్నారు? మంత్రులకు చంద్రబాబు క్లాస్. వాళ్ళతో బిజినెస్లు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళతో బిజినెస్లు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళేమో పార్టీని తిడుతున్నారు, ప్రభుత్వాన్ని తిడుతున్నారు. మంత్రులను వ్యక్తిగతంగా పెద్దగా టార్గెట్ చేయట్లా అందరినీ. ఎందుకు? వీళ్ళు బిజినెస్లు చేసుకుంటున్నారు. వరికి ప్రత్యామ్నాయ పంటలపై రైతులు ఆలోచించాలి. వైకాపా కంటే కూటమి హయాంలోనే ఎక్కువ సంక్షేమ సాయం. మంత్రివర్గ సమావేశంలో చర్చ. వివరాలు వెల్లడించిన మంత్రి పార్థసారథి. సో ఇవన్నీ ఈనాడులో వచ్చిన అంశాలండి. సాక్షిలో చూస్తే, సాక్షిలో ఏమో వరి రైతుకు వెన్నుపోటు అని రాశారండి. ఎల్నినో ప్రభావం గట్టిగా ఉంది. వరి వేయొద్దంటూ తాపీగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం. అవునండి, ఎల్నిలో ప్రకృతి విపత్తులు అవి. దానికి కూడా వెన్నుపోట్లని అదని ఇదని రాయడం ఏంటి? ఖరీఫ్లో నమ్మించి నెట్టేట ముంచిన బాబు సర్కార్. ముందే తీవ్ర కరువు ముప్పు తప్పదన్న వాతావరణ శాఖ. అయినా పట్టించుకోకుండా ప్రచార ఆర్భాటాలతో సాగునీటి షెడ్యూల్ విడుదల. పెన్నా నుంచి పట్టిసీమ వరకు నీటి విడుదల పేరట ప్రభుత్వం షో. దుక్కు తిని నారు పోసి నాట్లు వేసి ఎరువులు కూడా కొనుగోలు చేశాక ఇప్పుడు నీళ్ళు ఇవ్వనంటే ఎలా? తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. ఇప్పటికే ఎకరాకు 15,000కు పైగా పెట్టుబడి పెట్టిన రైతులు. కీలక దశలో వరికి సాగునీరు అందక పడరాని పాటలు. బాబు సర్కారు దోబూచులాట ఆడకుండా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాల్సిందేనని డిమాండ్. ఎల్నినో ప్రభావం ప్రభుత్వం యాక్చువల్లీ ముందే అంచనా వేసుకొని అంచనాలు ఉంటాయి. ఖచ్చితంగా మినిమం 40% లోటు వర్షపాతం నమోదవుద్దని అందరికీ ఉన్న ఇన్ఫర్మేషనే. వాతావరణ శాఖలు చెప్తూనే ఉన్నాయి. సో ముందే అంచనా వేసి కొన్ని జిల్లాల్లో, కొన్ని డెల్టా పరివాహక ప్రాంతాల్లో ఆయకట్టు తగ్గించాల్సిందే. వరి సాగు తగ్గించాల్సిందే. వరికి నీళ్ళు ఎక్కువ కావాలి కాబట్టి ఆల్టర్నేటివ్ పంటలు వేయించాల్సిందే.
కానీ అక్కడ కోఆర్డినేషన్ మిస్టేక్ కారణంగా ఎక్కడికక్కడ వరి రైతులేమో వరి వేస్తారు. కృష్ణా డెల్టాలో ఇక వరి వేయొద్దు, వరి వార్నింగ్. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిక, వరి వేస్తే తర్వాత నీరు లేక నష్టపోయేది మీరు ఆలోచన చేయండి, ఆరుతడి పంటలు వేసుకోండి, కొత్తగా బోర్లు కూడా వేయొద్దు. డెల్టా ప్రాంతాల్లో బోర్లు వేసినా నష్టమే, పెద్దగా యూజ్ ఉండదు, డబ్బులు వేస్ట్. సో భూదందాకు బరితెగింపు, లొసుగులతో కూడిన జీవో 444తో 22A భూముల రక్షణకు గండి. సంస్కరణ ముసుగులో అడ్డగోలు మార్గదర్శకాలు, విలువైన భూములపై అమరావతి పెద్దలకు నిర్ణయాధికారం, ఆర్డీఓల అధికారులకు కత్తెర వేసిన పోయినాం, సీసీఎల్ఏలోని పెండింగ్ అప్పీళ్లు రివిజన్లని ప్రభుత్వానికి బదిలీ, ఏపీఐఐసి మారిటైమ్ భూములకు కొత్త వర్గీకరణ, ఒక్క వినతితో ఆ భూములు పట్టాగా మారే అవకాశం, తద్వారా వేల ఎకరాలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్లే ముప్పు, దేవాదాయ వక్ఫ్ భూములకు ఎసరు, నిర్ణయాధికారాల కేంద్రీకరణపై రెవెన్యూ నిపుణుల ఆందోళన. సో ప్రభుత్వ భూములు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉన్న 22A వ్యవస్థను బలహీనపరిచి లక్షల ఎకరాల విలువైన భూములు ప్రైవేటు సంస్థలు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదానికి చంద్రబాబు సర్కారు తలుపులు తెరిచింది. ఇది ప్రమాదం అని తెలిసినా ఎందుకు ఇలా చేస్తోందంటే దండుకోవడమే లక్ష్యమని ఇట్టే తెలుస్తోంది. ఎన్నో లొసుగులతో కూడిన జీవో 444 ఇందుకు నిదర్శనం. ఇది సంస్కరణ పేరు చెప్పి విలువైన ప్రభుత్వ భూములు, దేవాదాయ వక్ఫ్ భూములు, ఆస్తులు, తీర ప్రాంత భూములను నచ్చిన వారికి కట్టబెట్టే ఎత్తుగడ, భూ పరిపాలనలో రాజకీయ జోక్యాన్ని పెంచి అందరికాడికి వెనకేసుకోవడమే ఇందులో మర్మమని రెవెన్యూ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని రాశారు. సో ఈ రెవెన్యూలో ఉన్న సమస్యలు అన్నీ కూడా కాంప్లికేటెడే. ఈ 22A నుంచి బయటికి తీసుకురావడము కాంప్లికేటెడే, వివాదాస్పదంగా ఉన్న భూములను 22Aలా పెట్టడము కాంప్లికేటెడే. సో దీన్ని ప్రభుత్వం అందుకే ఈ 2 సంవత్సరాల నుంచి కూడా ఈ రెవెన్యూ సమస్యలను పరిష్కరించలేక ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. కొత్త కొత్త మార్గదర్శకాలు తీసుకొస్తున్నా అవి ఎక్కడో దగ్గర బెడిసి కొడుతున్నాయి, మళ్ళీ రీసర్వే చేసినా అవి బెడిసి కొడుతున్నాయి. రెవెన్యూ సదస్సులు నిర్వహించారు లాస్ట్ ఇయర్, అవి బెడిసి కొట్టాయి, దానివల్ల రిజల్ట్ రాలా. ఇప్పుడేమో మీ భూమి బ్లాక్ చైన్ అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, అలాగే 444 జీవో తీసుకొచ్చారు. ఎన్ని చేసినా యూజ్ ఉండట్లేదు. తర్వాత ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేంటి తాడేపల్లిలో, బెంగళూరు వెళ్ళలేదా? అయితే వీళ్ళు కలిసాక వెళ్ళిపోయి ఉంటారు. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికులు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి వినతిపత్రం ఇచ్చారంట. ఉద్యోగ భద్రత లేదు, సకాలంలో వేతనాలు లేవు, వైఎస్ జగన్తో గోడు వెళ్లబోసుకున్న ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ కార్మికుల యూనియన్ ప్రతినిధులు. థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వినతి. కార్మికులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని జగన్ భరోసా. ఇదే కార్మికులకు గత ప్రభుత్వంలో వచ్చాయా? 1వ తేదీన వేతనాలు వచ్చాయా? సకాలంలో వేతనాలు వచ్చాయా? అప్పుడు ఇంతకన్నా ఇబ్బందులు పడ్డారుగా, కానీ ఇప్పుడు వెళ్ళారు. ఇదిగో ఈ ఫోటో కోసం ఒక పెద్ద పత్రికలో ఫస్ట్ పేజీలో ఫోటో వస్తుందిగా, దానికోసం వెళ్ళుంటారేమో బహుశా. ఉన్నాయి సమస్యలు ఉన్నమాట, వాస్తవమే. ఆర్డబ్ల్యూఎస్లో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగంలో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు వాస్తవమే. బట్ సొల్యూషన్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లేదు. ఉంటే ఆయన గత 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడే పరిష్కరించేవారు కదా. సో ఉద్యోగుల సమస్యలకు సొల్యూషన్ పాయింట్ ఎక్కడో ఆ ప్రయత్నాలు చేయాలి తప్ప రాజకీయంగా వెళ్ళకూడదు. కానీ కొంతమంది ఉద్యోగులు రాజకీయంగా వెళ్ళే ప్రయత్నంతో ప్రభుత్వాన్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసే ఆలోచనలో ఉన్నారు కొంతమంది. ఇక డిఎస్సీల అక్రమాలపై పార్లమెంట్లో చర్చించాలి. ఉన్న సమస్యలు సాల్వనంటే డిఎస్సీల అక్రమాలు చర్చిస్తారా? ఎందుకు అనవసరంగా తిట్టుకుంటారు అక్కడ వాళ్ళు? పరువు పోద్ది, వైసీపీ పరువు ఆల్రెడీ ఢిల్లీ స్థాయిలో పోయింది, మళ్ళీ ఇది పోద్ది. డిఎస్సీల అక్రమాల మీద పార్లమెంట్లో చర్చించారంటే మాత్రం వైసీపీ పరువు ఢిల్లీలో పోయినట్టే, ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. ఉభయ సభల్లోనూ వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం, రాజ్యసభలో ప్రవేశపెట్టిన వైవి సుబ్బారెడ్డి, లోక్సభలో వాయిదా తీర్మానం కోరిన మొద్దుల గిరిమూర్తి, లక్షలాది మంది టీచర్ అభ్యర్థుల భవిష్యత్తును బాబు ప్రభుత్వం గందరగోళంలోకి నెట్టిందని ఆవేదన. ఏం లేదు, వీళ్ళకి కూడా తెలుసు దాని మీద ఎలాగా చర్చ జరగదని వీళ్ళకి తెలుసు. ఎలాగా ఆ వాయిదా తీర్మానాలను స్పీకర్లు ఒప్పుకోరు, ఆ విషయం వీళ్ళకి తెలిసే పెట్టారు. ఎందుకంటే ఇక్కడ షో చేయొచ్చు, మేము పార్లమెంట్లో చర్చించాలని చూసాము, ప్రభుత్వం ఒప్పుకోలేదు అని ఇక్కడ షో చేయడానికి ఇదిగో ఇటువంటి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. పార్లమెంట్లో ఎందుకు ఒప్పుకుంటారు? ఇప్పుడున్న చాలవా? స్థానిక సంస్థల ఎన్నికలు ప్రతిష్టాత్మకం, ప్రతి స్థానంలో వైఎస్ఆర్సీపీ పోటీ చేసి గెలవాల్సిందే. ఆగస్టు 15 నుంచి గ్రామాల్లో పార్టీ సమావేశాలు, 4 నెలల పాటు కోఆర్డినేటర్లు, గ్రామ వార్డు పర్యటనలు. ఈ సమావేశాల్లో పార్టీ కమిటీలకు గుర్తింపు కార్డుల పంపిణీ, ప్రజా సమస్యలపై గలం విప్పాలి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలి. అమలాపురం పార్లమెంటరీ పార్టీ నేతలతో వైఎస్ జగన్. ఓకే, ఇక బూటు కాళ్ళతో తన్ని పిడిగుద్దులు కొద్ది నీట్ పేపర్ లీకేజీపై నైతిక బాధ్యతగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి యువజన సంఘాలు విజయవాడలో చేపట్టిన చలో లోక్సభ భవన్ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా ర్యాలీ చేస్తూ లోక్ భవన్కు వెళుతున్న విద్యార్థులను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు.
విద్యార్థుల్ని బూటు కాళ్ళతో తన్ని పిడిగుద్దులు గుద్ది కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లారు నిన్న విజయవాడలో జరిగిన ఆందోళన. ఇక ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, ఈవెన్ దేశంలోనేమో కాంగ్రెస్ ఆందోళన చేస్తోంది, హైదరాబాద్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలంగాణలో అక్కడ కూడా విద్యార్థులు ఆందోళన చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంది పోలీసులతో. ఢిల్లీలో ఆందోళనలకు మద్దతు ఇస్తున్న పార్టీయే తెలంగాణలో ఆందోళనను అడ్డుకుందంటే చూడండి ఆ ద్వంద్వ రాజకీయం. ఇక మాజీ మంత్రి శ్రీధర్కి రిమాండ్. హనుమాన్ విగ్రహ దొంగ టీడీపీ నేతనంట. తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అపహరించిన నిందితుడు భీములకు చెందిన టీడీపీ నేత జస్వంత్ అనే విషయం వెలుగులోకి వచ్చిందంట. ఇక 28వ తేదీ వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా. మెగా డిఎస్సీ అక్రమాల మీద సిబిఐ దర్యాప్తు చేయించాలని, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కోరుతూ. ఇక ఆస్తులనే కాదు ప్రాణాలను లెక్క చేయం. ఆస్తులను ఎందుకు లెక్క చేస్తారు? అప్పనంగా వచ్చినాయేగా. ప్రాణాలను లెక్క చేయడం అనేది ఉత్తుగా మీడియా కబుర్లే. ఆస్తులను ఎందుకు లెక్క చేస్తారు? కష్టపడి సంపాదిస్తే లెక్క చేస్తాం, అప్పనంగా వచ్చినాయి ఎందుకు లెక్క చేస్తాం? ఇక పంచుకు ముందే పథకం. కామన్వెల్త్ గేమ్స్ ఘనంగా ప్రారంభమయ్యి భారత క్రీడాకారుల బృందానికి మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గోహైన్, మహిళా వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఫ్లాగ్ బేరర్గా వ్యవహరించారు. ఓకే, వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారా? విద్యార్థుల డిమాండ్లు పట్టించుకోకుండా వారి ఉద్దేశాలను ప్రశ్నిస్తారని వాంగ్చుక్ భార్య గీతాంజలి మండిపడ్డారంట. నేడు దేశవ్యాప్తంగా నిరసనలు. బొగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది, 7% పెరిగింది. మళ్ళీ మనకి ఇప్పుడు ఆయిల్స్ రేట్లు పెరిగిపోతాయి. ఇక చర్చలకు కర్ణాటక సిద్ధం. కావేరీ జలాలపై చర్చించేందుకు వచ్చే నెల 3న రావాలని తమిళనాడు సీఎం విజయ్ను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించిందంట. సో ఇవన్నీ సాక్షి, వెళ్ళిపోండి. సాక్షి వారు మీరు పక్క వెళ్ళిపోండి. ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఇవన్నీ చెప్పుకున్నాం కదా. ఇది భద్రంగా భూమి, నిషేధిత కష్టాలకు చెల్లిచీటి, రెవెన్యూలో ఏకపక్ష నిర్ణయాలు కుదరవు, హక్కుదారుల ప్రయోజనాల పరిరక్షణ లక్ష్యం. జీవో నెంబర్ 445 జారీ చేసింది సర్కారు. 444 తప్పుడు జీవో అని చెప్పి సాక్షిలో రాశారు, 445 జీవో మంచిదే అని చెప్పి ఆంధ్రజ్యోతిలో రాశారు. ఏ చర్యకైనా ముందస్తు నోటీస్ ఇచ్చి తీరాలి. సో భూములను ఎక్కడికక్కడ అలా ఇష్టానుసారం మార్చేయడానికి కుదరదు, ముందుగానే నోటీస్ ఇవ్వాలి, వివరణ తీసుకోవాలి. సో పౌరుల వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడికక్కడ అటు ఇటు రికార్డులు మార్చడానికి కుదరదు అని చెప్పి ఒక జీవో వచ్చిందని రాశారు. ఇక ల్యాండ్ లిటిగేషన్ ఫ్రీగా ఆంధ్ర, భూ మోసాలకు శాశ్వత పరిష్కారం, నవంబర్ నుంచి ట్యాంపర్ ప్రూఫ్ వ్యవస్థ. ఇక ఎల్నినో ప్రభావం తీవ్రమే, సమన్వయంతో సంక్షోభాన్ని అధిగమిద్దాం సీఎం. చాలా తీవ్రం ఉంటుంది. వచ్చే సంవత్సరం ఈ టైంకి బియ్యం రేట్లు పెరుగుతాయి, కూరగాయల రేట్లు పెరుగుతాయి, నిత్యావసర ధరల రేట్లు పెరుగుతాయి. సంక్షోభం వైపుగా వెళ్తాం. నేను ఇప్పుడు చెప్తున్నాను, నేను పూర్తి స్థాయిలో చెప్తే మళ్ళీ భయపెడతాను అంటారు కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ ఎల్నినో ప్రభావం నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి తర్వాత. ఎందుకంటే ఇప్పుడు మనకు బియ్యం ఉత్పత్తి తగ్గుద్ది కదా, అండ్ ఆహార ఉత్పత్తి తగ్గుద్ది కదా, అందుకని డిమాండ్ పెరిగి రేట్లు పెరుగుతాయి. దాని మీద నేను వీడియో చేద్దాం అనుకున్నా, బట్ అది బెదిరించినట్టు ఉంటుంది మరి అని. 2027, 2028 మనకి చాలా కష్టాలు వస్తాయి. సో ఇప్పుడు పొదుపు పాటించండి, ఆర్థికంగా చాలా పొదుపు పాటించండి, వచ్చే సంవత్సరం ఉపయోగపడతాయి. 2 సంవత్సరాలు, రాబోయే 2 సంవత్సరాలు మనకు కష్టమే. ఇక మైనింగ్పై బంధనాలు, బఫర్ జోన్ చిక్కుల్లో మైనర్ మినరల్స్, ఈసీలు నిలిపివేసిన పీసీబీ, స్తంభించిపోతున్న మైనింగ్ వ్యవస్థ, ప్రభుత్వ ఆదాయానికి గండి, ఉపాధి కోల్పోతున్న కార్మికులు, ఆందోళనలో లీజుదారులు, సీఎం తక్షణమే జోక్యం తీసుకోవాలని వినతి. నిజమే, చాలా చోట్ల కడప జిల్లా, నెల్లూరు జిల్లా చాలా చోట్ల విలువైన మైనింగ్ ఉన్నాయి, నిక్షేపాలు ఉన్నాయి, కానీ వాటిని ఎవరికి లీజుకి ఇవ్వట్లేదు. ఎందుకంటే చిన్న చిన్న బఫర్ జోను, చిన్న చిన్న వ్యవహారాల కారణంగా ఆపేశారు. ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుంది ఇస్తే, కానీ అది ఇవ్వట్లేదు. ఇక భవిష్యత్తు పోలీసింగ్కు బ్లూ ప్రింట్, మారుతున్న నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసు వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించాలి అని చెప్పి నిన్న ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక రైతు బజార్లో బియ్యం అంట 1న ప్రత్యేక కౌంటర్లు ప్రారంభం, పీబీటీ కేఎన్ స్టీమ్ రైస్ కేజీ 52కి రైతు బజార్లో అమ్ముతున్నారంట. ఇక వందనంతో తల్లికి ఆనందం, 2వ రోజు బ్యాంకులు, పోస్ట్ ఆఫీసుల్లో బార్లు, గంటల కొద్దీ వేచి ఉండి మరీ నగదు విట్రా. సో తల్లికి వందనం నగదు అకౌంట్లో పడడంతో ఎక్కడికక్కడ తల్లులందరూ కూడా బ్యాంకులకు, పోస్ట్ ఆఫీసులకు వెళ్ళి తీసుకుంటున్నారు. తల్లికి వందనం మీద కనీసం చిన్న లైన్ వార్త కూడా రాయలే సాక్షి నిన్న కానీ ఈరోజు కానీ కదా. దిరి రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు. అంపోలు జైలుకు మాజీ మంత్రి, కొడుకు తప్పును మరొకరిపై తోసేశారు, మృతుని కుటుంబంతో బేరసారాలు, కళ్ళెదుటే వ్యక్తి ప్రాణాలు పోతున్నా వైద్యుడై ఉండి కనికరం శూన్యం, ప్రమాదానికి 2 రోజుల ముందే కుమారుడికి ఎల్ఆర్ అయినా హై పవర్ బైక్ చేతికి, యాక్సిడెంట్ తర్వాత మాయానికి యత్నం. ఇతను మంచోడు, సున్నిత మనస్కుడు అని చెప్పి ప్రశ్నిస్తే అరెస్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇతన్ని సపోర్ట్ చేశారు.
ఇక నేడే చివరి రోజు సార్. డాక్యుమెంట్ రైటర్ల సమ్మె విరమణ. నేటి నుంచి యథావిధిగా రిజిస్ట్రేషన్ సేవలు. తూర్పును మరో 5 పాజిటివ్ కేసులు. నేడు మెగా పీటీఎం. రంపచోడవరంలో పాల్గొంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. 30 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో రంపకు వస్తున్న చంద్రబాబు. రంపచోడవరానికి 30 ఏళ్ల తర్వాత సీఎం హోదాలో వస్తున్నారండి చంద్రబాబు గారు. అంటే 1996లో వచ్చారనమాట. ఇక దుర్భిక్ష జిల్లాల్లో 76% ఏపీకే. క్యారీ ఓవర్ నీటిపై మాకే అధికారం. తుంగభద్ర కుడి హెచ్ఎల్సీ కేటాయించిన నీరు రావడం లేదు. ఆయకట్టు స్థిరీకరణకే గుర్రాఘవేంద్ర. తెలంగాణ వాదనలన్నీ అభూత కల్పనలే అని చెప్పి ఏపీ స్పష్టీకరించింది. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి అంశాలండి, ఆంధ్రజ్యోతిలో వచ్చిన అంశాలు. ఇక ఆంధ్రప్రభలో కూడా అన్నీ ఇవే వచ్చాయి. చేనేతకు 25,000 ఇవ్వబోతున్నారు అది రాశారు. అలాగే నీట్ ప్రకంపనల గురించి ఇక్కడ ఢిల్లీలో జరుగుతున్నవి ఇచ్చారు. అండ్ మంత్రులదే బాధ్యత. స్థానిక సమస్యల పరిష్కారం ఇన్ఛార్జి మంత్రులే తీసుకోవాలి. మంత్రులు, కలెక్టర్లు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి పరుగులు పెడుతుంది. గొడ్డల పార్టీ విష ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇవ్వాలని చెప్పి నిన్న ఇచ్చారు. ఇక పొగాకు సంక్షోభం. నష్టాల బేరంలో పొగాకు రైతు. సీఎం ఆదేశాలు కాగితాలకే పరిమితం. క్షేత్రస్థాయిలో మారిన పరిస్థితులు. పొగాకు కంపెనీల తీరుపై రైతు సంఘాల ధ్వజం. సో ఇది చూడొచ్చు. కొండంత పట్టుదల, క్షణకాలం బలహీనత, వెలసిన జీవితం. ట్రైనీ ఐపీఎస్ ఉదయకృష్ణారెడ్డి ఉదంతం యువతకు మేలుకొల్పు. కూరగాయలు అమ్మిన నానమ్మ, పేదరికాన్ని జయించిన కుటుంబం. ఇతని మీద మన ఛానల్లో వీడియో వచ్చింది, మేబీ మీరు చూసారో లేదో. చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి, చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ అతను తెలుసా. నేను మన 3వ ఛానల్లో 3 days బ్యాక్ ఒక వీడియో చేశాను. అతని లైఫ్ స్టైల్ కానీ, అతను కష్టపడి అతను వచ్చిన తీరు కానీ. ఇదిగోండి, కానిస్టేబుల్ నుంచి స్ఫూర్తి కథ. ఈ వీడియో 13,000 మందే చూశారు. మన 3వ ఛానల్లో వ్యూస్ సరిగ్గా చూడట్లేదు కానీ మంచి మంచి వీడియోస్ ఉంటాయి దానిలో, వీలైతే చూడండి. ఇక మరో 9/11 అటాక్. అమెరికాకు ఇరాన్ తీవ్ర హెచ్చరిక. యుద్ధం కొనసాగిస్తే ట్రంప్ జాతీయ సంతాపం ప్రకటించక తప్పదు. అమెరికా ఇంధన సౌకర్యాలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకుంటాం. సో ఇరాన్ కూడా గట్టిగానే ఉంది. ఏఐ కెమెరాలతో గంజాయి చెక్. రవాణా శాఖ చెక్ పోస్టుల వద్ద ఏర్పాటు. గంజాయి ఇది మాదక ద్రవ్యాలను గుర్తించడం ఏఐ కెమెరాలంట. 5 నెలల్లో 26,000 విమానాలు రద్దు. భారత్పై ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్. సరే, ఆంధ్రప్రభ మనం పక్కన పెట్టేయచ్చు. ఇదంతా పక్కన పెట్టేస్తే మనకి జూలై నెల మ్యాగజైన్ రెడీ అవుతుందండి. సో మ్యాగజైన్ కావాలి అనుకుంటున్న వాళ్ళు ఈ నెల మనకి పేజీల సంఖ్య పెంచాము. ఇవాళ ప్రింటింగ్కి వెళ్ళింది. ఇంకో 4 రోజుల్లో మీకు డెలివరీస్ అవుతాయి. బుక్ చేసుకున్న వాళ్ళకి మ్యాగజైన్ బుక్ చేసుకోండి. ఈ నెల నుంచి కంటెంట్ ఇంకా బాగుంది, క్వాలిటీ మార్చాము. సో మీరు gundusudi.com GUNDUSOODHI.com అది మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇది వస్తుంది. మ్యాగజైన్ ఓపెన్ కావాలన్న వాళ్ళకి ఆఫ్లైన్లో కావాలా, ఆన్లైన్లో కావాలా అని చెప్పి మీరు క్లిక్ చేస్తే మీరు దాన్ని ఎంచుకుంటే వ్యూ ప్లాన్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్లోకి వెళ్ళి చూడొచ్చు. మీరు ఆ నెల డిజిటల్ రీడ్స్ మంత్లీ నెలకు 49 రూపాయలు, ఇయర్లీ అయితే 365, ఆఫ్లైన్ మ్యాగజైన్ అయితే 1299 ఇలా రేటు పెట్టాము. అలాగే ఈ వెబ్సైట్లో మీరు రెగ్యులర్గా అంశాలన్నీ చూడొచ్చు. రోజువారీ వార్తాంశాలను కూడా, అనాలిసిస్ కూడా ఈ వీడియోలో మనం వేస్తాము, ఈ వెబ్సైట్లో మనం వేస్తాము. ఇటువంటి మ్యాగజైన్ల కోసం అవసరమైతే ఇక్కడ కూడా మీరు క్లిక్ హియర్ ఫర్ మ్యాగజైన్స్ అని చెప్పి వెళ్ళి రీడ్. ఆన్లైన్ కావాలా, ఆఫ్లైన్ కావాలా, హోమ్ డెలివరీ కావాలా, ఆన్లైన్లో పీడిఎఫ్లు చదువుతారా అని సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ అంటే ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఇక్కడ పేమెంట్ చేసి చదవచ్చండి. సో తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాల్లో నిర్వహిస్తున్న ఏకైక మ్యాగజైన్ గుండుసూది మాత్రమే. అందుకే ఈ నెల నుంచి తెలంగాణ కంటెంట్ మీద కూడా ఫోకస్ పెట్టాం. మన ఛానల్ తెలంగాణ మీదలో కూడా విస్తరించబోతున్నాం. తెలంగాణలో ఆఫీస్ కూడా ఓపెన్ చేయబోతున్నాం. సో నేను వారంలో 2 రోజుల పాటు అక్కడ కూడా వీడియోలు చేసి ఆ పరిస్థితులను కూడా అధ్యయనం చేయబోతున్నాను. కాబట్టి తెలంగాణ సబ్స్క్రైబర్లు, తెలంగాణ మిత్రులకు కూడా మన వీడియో షేర్ చేయండి. మన వీడియో వాళ్ళని చూడమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.